11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ప్రస్తుతపు 11వ అధ్యాయమున అర్జునునకు విరాట్ స్వరూప దర్శన మగుటను గురించిన గల కథ ద్వివిధ రసములతో నిండియున్నది. ఈ కథలో ముఖ్యమైనది శాంతరసము, కానీ దాని ఇంటికి అద్భుత రసము ఆతిథ్యము గొనుటకై వచ్చినది. మరియు అన్య రసములకు కూడా దానితో పాటు గౌరవము లభించినది. ఓ శ్రోతలారా, వధూవరుల వివాహ సమయమున పెండ్లివారు కూడా మంచి బట్టలను ఆభరణములను ధరించి సంతోషముతో తిరుగు రీతిని ఇచ్చట దేశ భాష యొక్క సుఖాసనము పైన సమస్త రసములు సుశోభిల్లుచున్నవి. కానీ హరిహరుల వలె పరస్పరము ప్రేమపూర్వకముగా గాఢాలింగనమునర్చుకొనిన శాంత అద్భుత రసములు ఈ విధముగా కొనలకు కనిపించునంత చక్కగా ఉన్నవి. లేదా అమావాస్య పర్వ సమయమున సూర్యచంద్ర మండలములు రెండును ఏకత్రితమగునటుల ఇచ్చట ఈ రెండు రసములు ఐక్యత పొందినవి. గంగా యమునల సంగమము వలె ఈ రెండును సంగమము పొందుటచే ఇచ్చట ప్రయాగ క్షేత్రం ఏర్పడినది. ఇప్పుడు ఈ జగత్తంతయు ఈ పవిత్ర తీర్థమున స్నానమునర్చి ఆనందముచే నిర్మలము కావచ్చును. ఈ సందర్భమున గీతను గుప్త సరస్వతిగా ఎరుంగవలెను. మరియు కేవలము పై చెప్పబడిన రెండు రస ప్రవాహములు వ్యక్తములు కాన. ఓ శ్రోతలారా, ఈ అధ్యాయమును త్రివేణీ సంగమమనియే చెప్పనగును. నా ఉదార దాతయగు శ్రీ నివృత్తినాథులు ఈ త్రివేణీ తీర్థమందు కేవలము శ్రవణ మార్గమున మాత్రమే లోకులు సహజముగా ప్రవేశించగలుగు అవకాశమును కలిగించిరని జ్ఞానదేవుడు చెప్పుచున్నాడు. ఈ సంస్కృత తీర్థమందలి సంస్కృత భాషాత్మక తటము దిగుటకు అతి కఠినమైనది. అందువలన శ్రీ నివృత్తినాథులు వాటిని బ్రద్దలు కొట్టి దేశభాషా శబ్దములతో ధర్మ భాండారము సహజముగానే ప్రాప్తించు రీతిని రేవును కట్టెను. ఇప్పుడీ ప్రదేశమున శ్రద్ధాళురగు జనులు కోరుచో చక్కగా స్నానమనర్పవచ్చును. ఈ ప్రయాగలో విరాట్ స్వరూపుడగు మాధవుని దర్శించవచ్చును. మరియు జనన మరణ పరంపరకు సంతసముతో తిలాంజలి అర్పించవచ్చును. ఈ అధ్యాయమున గల రస వికాసము జగత్తుకు శ్రవణానంద సామ్రాజ్యము లభించినదా అన్నట్టుల ఉన్నది. ఈ అధ్యాయమున శాంత అద్భుత రసములు ప్రధానమైనవి. కానీ వాటితో పాటు ఇతర రసముల మహత్వము కూడా కొంతవరకు కలదు. కేవలం ఇందు బ్రహ్మమే స్పష్టపడెను. ఈ అధ్యాయమట్టిది. ఈ అధ్యాయము స్వయముగా శ్రీకృష్ణదేవునకు విశ్రాంతి స్థానము. కానీ భాగ్యవంతులకు పురుషుల అందరి అందును అర్జునుడు నిజముగా శ్రేష్ఠుడు. ఏలనన అతనికి ఈ చోటున కూడా ప్రవేశము లభించినది. కానీ అర్జునుడు మాత్రమే ఈ ప్రదేశమునకు చేరునని మేమేల చెప్పుదుము? ఎవరు కోరిన వారే చేరగలరు. ఏలనన ఇప్పుడు గీతార్థము దేశభాషా రూపమున ప్రకటమైనది. కాన్న ఓ శ్రోతలారా, మీరు నా ప్రార్థనను వినుడు. సజ్జనులందరూ ఇట శ్రద్ధయించుడు. ఈ సమయమున మహాత్ములకు మీ సభలో నేనీ రీతిని అనుచిత సాహసముతో మాట్లాడరాదు. కానీ మీరు నన్ను ప్రేమతో మీ బిడ్డనిగా భావింతురుగాక. మీరు ఏదైనా చిలుకకు మాట్లాడుటను నేర్పి మీ వద్ద మాట్లాడుటను నేర్చుకొనిన ఆ చిలుక మాట్లాడసాగుచో మీరు ఆనందముతో తలలూపెదరు. లేదా తల్లి తన బిడ్డను వినోద కార్యమున నిమగ్నమనర్చినప్పుడు ఆ బిడ్డడా పనిలో నిమగ్నుడై ఉండుటను చూచి తల్లి ఆనందించదా? కాన మీరు నేర్పిన మాటలను మీరే వినుడు. ఓ మహారాజులారా, ఈ సాహిత్యమనడి మధుర వృక్షమును మీ చేతులతో మీరే నాటితిరి. ఇప్పుడు మీ అవధానమనడి అమృత జలముతో తడిపి దీనిని మీరే పెద్దదాని నొనర్చుడు. మీరిటుల చేయుచో ఈ వృక్షము రసభావములనడి పుష్పములతో నిండియుండును. అనేకార్థములనడి ఫలభారము కలదగును. మీ పుణ్యము వలన జగత్తునకు సుఖపడు అవకాశము లభించును. ఈ మాటలకు
సజ్జనులగు శ్రోతలు సంతసించి ఇటులనిరి, వాహ్ వాహ్, నీవు చక్కగా నుడివితివి. అప్పుడు అర్జునుడు ఏమనెనో చెప్పుము. అంత శ్రీ నివృత్తినాథుల శిష్యుడగు జ్ఞానదేవుడు ఇట్లా చెప్పుచున్నాడు. శ్రీకృష్ణార్జునుల ఆ గంభీర సంవాదమును నిర్బుద్ధినగు నేను ఏమని చెప్పను? మీరే నా వలన ఇదంతయో చెప్పింతురు. అడవి ఎందలి ఆకుల తినడి కోతుల చేత కూడా లంకానాథుడగు రావణుడు తిరస్కారపాత్రుడయ్యెను. అతనికి పరాభవము సంభవించెను. అర్జునుడు అచట ఒంటరివాడైనప్పటికీ అతడు 11 అక్షౌహిణుల సైన్యమును కూర్చెను. కావున సమర్థులు ఏది కోరినా అది చరాచరములందంతటను జరిగి తీరునని చెప్పవలసి వచ్చును. ఇదే విధమున మహాత్ములకు మీరు కూడా నేడు నన్ను మాట్లాడునట్లునర్చితిరి. ఇప్పుడు నేను శ్రీ వైకుంఠపతి నోటి నుండి వెడలిన గీత యొక్క భావార్థమును చెప్పెదను. తాము విందురుగాక. ఈ గీతాగ్రంథ మహత్యమెట్టిది. వేదములు ప్రతిపాదించిన ముఖ్య దేవతయగు శ్రీకృష్ణుడే ఈ గ్రంథమందలి వక్త. శంకరుడంత వాడు కూడా దీనిని ఆకలింపు చేసుకున్న జాలనంత అర్ధ గౌరవము కలది గ్రంథము. ఈ సమయమున హృదయపూర్వకముగా నమస్కరించుటే ఉచితము. అర్జునుడు ప్రభువు యొక్క విశ్వరూపముపై ధ్యానముంచి ఏమని చెప్పసాగినో వినుడు. అర్జునుని మనస్సున ఈ విషయమును గురించి పూర్తియగు అభిలాష కలదు. అదేదనా నా మనస్సున ఈ జగత్తంతయు పరమేశ్వరుడే అనిడి సిద్ధాంతమునెడ దృఢ విశ్వాసము కలిగినది. ఆ సిద్ధాంతమును నేనిప్పుడు నా చర్మచక్షువులతో కూడా చూచి ఆ సిద్ధాంతమునెడ ఇంకనూ విశ్వాసము కలవాడనగుదును. కానీ మనస్సున గల ఈ అభిలాషను భగవానునితో చెప్పుట చాలా కష్టము. ఏలనన విశ్వరూపము వంటి గూఢ రహస్య విషయముల గురించి అతనిని అడుగుట ఎటులని అతడు యోచించుచుండెను. అదిన్నీ కాక భగవానుని ఏ ప్రియభక్తుడు కూడా నేటి వరకు అడగని విషయమును నేడు నేనెటులా అడగగలనని అర్జునుడు యోచించుచుండెను. అతనికి అతి సన్నిహితులగు తల్లి, గరుత్మంతుడు, సనకాదులు కూడా ఈ కోరికనెన్నడూనూ కోరలేదు. నేను వారికంటే సన్నిహితుడనా? కానీ వారిని కూడా భగవానుడు బాలభావముతోనే ప్రసన్నులనొనర్చెను. అంబరీషాది అనేక మంది భక్తుల కొరకై భగవానుడు గర్భవాస కష్టమును సహించెను. కానీ వీరికి కూడా తన విశ్వరూపమును చూపించలేదు. ఇట్టి గూఢ విషయమును నేనెట్లు అడుగును? విశ్వరూపమును చూడనిదే నేను జీవించి ఉండజాలను. ఈ విధముగా అర్జునుడు యోచన చేసి భయపడుచూ చెప్పసాగెను. అతని ఈ భయము కూడా ఎంతో నిగూఢముగా 1-2 మాటలు చెప్పినంతనే భగవానుడు విశ్వరూప దర్శనమునర్చునట్లుయుండెను. దూడను చూడగానే గోవు వ్యాకులము పొంది దానిని కలుసుకొన కోరును. దూడ వచ్చి పొదుగునందు మూతి నిడగానే పొదుగున పాలూరకపోవట ఎటులు సంభవించును? పాండవులను రక్షించుటకై శ్రీకృష్ణుడు అరణ్యములందు కూడా తిరిగెను. అట్టి అర్జునుడు కోరుచో శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపించకుండునా?